రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గణతంత్ర వేడుకలే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదులు దాడులకైతే కుట్ర పన్నారా అంటే నిఘా వర్గాలు అవునని అంటున్నాయి. పాక్ చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ భారత్ లో అయితే ఉగ్ర దాడులకు ప్రణాళిక వేసినట్లయితే వెల్లడించాయి. ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లయితే హెచ్చరించాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ జైషే ఉగ్రవాదులను సహకరిస్తున్నట్లు కూడా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26న పెద్ద ఎత్తున దాడులకు పాల్పడేందుకు 26 అనే కోడ్ నేమ్నైతే పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని కూడా తెలిపాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రత చర్యలనైతే ముమ్మరం చేశాయి. పలువురు అనుమానితుల ఫోటోలతో ఢిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరారు. సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లయితే గుర్తించామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఈ నెల 26న పేలుళ్ల విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న ముఖ్యంగా సమాచారంతో కేంద్ర నిఘా బృందాలు రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూటాలు దేశవ్యాప్తంగా ఉన్న తమ స్లీపర్ సెల్స్ ను క్రియాశీలం చేస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల తాజా టార్గెట్ ఢిల్లీ మాత్రమే కాదని అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, తిరుపతి, కొచ్చి, చెన్నై లాంటి నగరాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాయి. స్లీపర్ సెల్స్ ఈసారి భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని అనుమానిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రజలు అత్యధికంగా సంచరించే మార్కెట్లు, మాల్స్ ను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాద లింకులున్న అనుమానితులపై కూడా నిఘా పెట్టారు. తెలంగాణకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఉగ్రవాద అనుమానితుల సమాచారాన్ని కూడా జిల్లా పోలీసులకు పంపించి అప్రమత్తం చేస్తున్నాయి.